ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యమునకు ప్రేమపూర్వకంగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలు ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి మనము ఇశ్రాయేలు రాజులను మనము ధ్యానిస్తూ ఉన్నామండి. మరి ఒక్క రాజు కూడా దేవుని కొరకు నిలబడినటువంటి రాజులను మనము చూడట్లేదు. మరి ఆహాబు రాజు కూడా ఇంకా దారుణముగా క్రూరంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆహాబు రాజు తర్వాత ఈరోజు మనము ధ్యానించబోతున్న రాజు అహజ్యా. ఈ ఆహాబు యొక్క కుమారుడుగా అహజ్యాని మనం చూస్తూ ఉన్నాం. రండి దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళదాము. అహజ్యా అనగా యెహోవా స్థిరపరచువాడు అని అర్థం వస్తుందండి. యెహోవా ఆధీనంలో ఉన్నవాడు అని కూడా, ఆధ్వర్యంలో ఉన్నవాడు అని కూడా అర్థం వస్తూ ఉంటుంది. మరి ఇతని గురించి మనము చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథంలో 22వ అధ్యాయములో కనిపిస్తాడు. 2వ రాజులు 1వ అధ్యాయంలో కూడా ఇతని గురించి మనం చూడగలుగుతామండి, ఈ అహజ్యా గురించి. అలానే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో కూడా ఇతని గురించి మనం చూడగలుగుతాము. ఇతడు ఆహాబు కుమారుడుగా ఉన్నాడు. మనకు తెలుసు ఆహాబు ఎంత క్రూరముగా, ఎంత భయంకరమైనటువంటి పాపము చేశాడు అన్నది. అయితే ఇతని గురించి మనం చూసుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయిను. అంటే ఆహాబుకి మారుగా బదులుగా మరి అహజ్యా రాజు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో అహజ్యా పేరుతో చాలామంది మనకు కనిపిస్తారండి. చాలామంది పేర్లు, అహజ్యా పెట్టుకున్నటువంటి పేర్లు చాలామంది ఉన్నారు. ఇతను పరిపాలించినటువంటి, ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించినటువంటి కాలం మనం చూస్తే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇతను ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలన చేశాడు. మనకిది 51వ వచనంలో కనిపిస్తుంది. చూడండి, ఆహాబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరం మందు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలినట్లుగా చూస్తూ ఉన్నాం. కేవలం ఇతని పరిపాలన కూడా అతి తక్కువ పరిపాలనగానే చూస్తున్నాం. 2 సంవత్సరాలే మరి పరిపాలించినట్టు చూస్తున్నాం. పెద్దలు కూడా ఏదో అంటారు, దుష్టులు ఎక్కువ కాలము నిలవరు, దుర్మార్గులు దుష్టులు ఎక్కువ కాలము నిలవరు, విర్రవీగుతారు, ఒకరోజు వాళ్ళు ఏమైపోతారు, త్వరలోనే పడిపోతారని చాలామంది పెద్దలు ఒక సామెతగా కూడా చెప్తూ ఉంటారు. ఈ దుర్మార్గపు క్రియలు, దుష్ట క్రియలు, విర్రవిగేటువంటి మనస్తత్వం, గర్వము చూసుకొని మనం అలాగా ఉన్నట్లయితే ఎక్కువ కాలం అనేది నిజంగానే మనము ఉండలేరు. దేవుడు కూడా చూస్తూ ఉంటాడు, మనుషులకి కొంత అవకాశం ఇచ్చేసి చూస్తూ ఉంటాడు. ఇతని జీవితం కూడా అందుకే దేవుడు 2 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా మనం ఇతన్ని చూస్తూ ఉన్నాం. ఇతను కూడా ఏం తక్కువ తినలేదు. వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, అలానే ఇతను కూడా చాలా ఎక్కువగానే చేసినట్టు చూస్తూ ఉంటాము. బయలుదేవతలను ఆరాధించటం. ఆహాబు దగ్గర నుంచి బయలుదేవతలు వస్తాయండి. యరొబాము దగ్గర నుంచేమో పాపము దూడలను తయారు చేసి పెట్టటము, ఆరాధన చూస్తూ ఉంటాము. ఆ యొక్క ఆహాబు దగ్గర నుంచి బయలుదేవతలను కూడా ఆరాధించటాలు వచ్చేస్తూ ఉంటాయి. తన తల్లి, తండ్రి మరియు యరొబాము వారి ప్రవర్తననే అనుసరించి ప్రవర్తించినట్లుగా యెహోవా దృష్టికి చెడుతనము జరిగించిన వాడిగా చూస్తాము. ఇది మనము 52, 53 వచనాల్లో చదువుకుందాం. చూడండి, రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 52, 53 వచనాలని మనము చదువుకుంటున్నాము. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరూ ప్రవర్తనను, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను. అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలులో దేవుడైన యెహోవాకు కోపము పుట్టించాడంట. ఏమీ తగ్గలేదండి. ఈ యొక్క నెబాతు కుమారుడైన యరొబాము చేసినటువంటి ఆ పాపమును చేస్తూ తన తల్లిదండ్రులు అనుసరించినటువంటి బయలుదేవతను, వారు అన్యాయముగా జీవించిన ఆ విధానాన్ని కూడా ఇతను జీవిస్తూ ప్రారంభించాడు. దేవుని దృష్టిలో బహు భయంకరముగా చెడు కార్యములను చేసి దేవునికే ఏం పుట్టించాడంట, కోపము పుట్టించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. తెలుసు
తన తండ్రి ఆ యొక్క తల్లి ఆ బయలు పూజారులను పోషించుచు మరి ఎంతగానో వారు జీవించి పాపము చేసిన విధానము తెలుసు. ఏలియా చేసినటువంటి గొప్ప కార్యము తెలుసు, అన్నీ తెలుసు. దానివల్ల తన తండ్రికి తల్లికి వచ్చిన నష్టము తెలుసు. అన్నీ తెలిసినా కూడా విడిచిపెట్టకుండా మరలా బయలుదేవతలను ఏం చేస్తూ వచ్చాడు? పూజిస్తూ అనుసరిస్తూ రావటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఇతను ఉన్నాడో చూడండి. ఎలాంటి భయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. యెరోబాము చేసినటువంటి పాపముతో పాటు దేవుని దృష్టిలో చెడుతనమును జరిగిస్తూ ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయటానికి కూడా కారకుడైపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, దినము దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రభువు నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రభువు నీతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో నాకు తెలియదు. ప్రజలకి ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నావో, ప్రజలు పాపము చేయటానికి పూరుకొల్పబడుతూ ఉన్నావో. నువ్వే చెప్తూ ఉంటావు ఒక దేవుని బిడ్డవై ఉండి, నువ్వే చెప్తూ ఉంటావు మంచి రోజు అంటూ, నువ్వే చెప్తూ ఉంటావు అది చేద్దాం ఇది చేద్దాం అంటూ. ఇంకా నీ జీవితాన్ని మార్చుకోకపోతే దేవుడు, ఇందాకే చెప్పాను కదా, కొంత టైమే ఇస్తుంటాడు. ఎవరికైనా భూమి మీద ఒక పీరియడ్ ఇస్తాడు అంతే. అది మనం ఉపయోగించుకున్నాం. లేదంటే ఇప్పుడు మనం చదువుతున్నాం కదండి, ఆ రాజు సరిగా ఉండకపోవటాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? తొలగిస్తున్నాడు, ఇంకొక రాజు వస్తున్నాడు, తొలగిస్తున్నారు, ఇంకొక రాజు వస్తున్నాడు. అంతే. నా స్థానంలో నీ స్థానంలో మరొకరు వస్తారు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు లేకపోయినా ఆయన పని, ఆయన సువార్త ఆగదు. హల్లెలూయా, ఆగదంతే. ఈ మధ్య నేను మొన్న ఒక సాక్ష్యము విన్నాను. అడవి ప్రాంతాలలో అటవీ ప్రజల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నటువంటి బిడ్డలు. సేవకుని పేరు సునీల్ అంట, చనిపోయారులేండి. తన భార్య పేరు సుమలత. తన భార్య పేరు 2016లో వివాహమైంది. 5 సంవత్సరములే భర్తతో కాపురం చేసింది. సేవ చేస్తాడని తెలుసు, కానీ అడవి జాతుల మధ్య, ఆ అడవుల్లో వెళ్ళి అటవికుల మధ్య అక్కడ సేవ చేస్తాడన్న విషయం తెలియదు. అయితే పెళ్ళవిన తర్వాత వెంటనే కొద్ది రోజులు మాత్రమే అత్తగారింటి దగ్గర ఉందంట. కొన్ని రోజులే. వెంటనే తన భర్త అక్కడికి సేవకు తీసుకువెళ్ళిపోయాడు. అయితే తను కూడా దేవునికి సమర్పించుకున్నది. దేవుని సమర్పణ కలిగినటువంటి యవనస్తురాలు, చిన్న వయసే. అయితే ఆ సమయంలో ఆమె దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ, పర్లేదు నా భర్త ఉన్నాడు కదా దేవుని సేవలో అని చక్కగా ఉంది. సో వివాహమైన సంవత్సరానికి తనకి ఒక ప్రెగ్నెంట్ వచ్చింది. ఆ ప్రెగ్నెంట్లో చక్కని పాప పుట్టి కడుపులోనే ఏమైపోయిందంటే చనిపోయింది. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత గర్భిణీ రాకూడదన్నారు. 2 సంవత్సరాల తర్వాత మరలా వచ్చింది. చక్కని బాబు సేవకు వస్తున్నాడని ఎంతో ఆశపడ్డారు. ఆ బాబు కడుపులోనే చచ్చిపోతే ఆపరేషన్ చేసి తీశారంట. ఎంతో చక్కగా ఉన్నాడు. ఆ బాబు కూడా చనిపోయాడు. ఆ బాధలో, ఆపరేషన్ చేసిన బాధలో అలానే కూర్చొని మళ్ళా అదే ప్లేస్ అక్కడికే ఏజెంట్ల మధ్య అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. చాలా కష్టం, నిజంగా చాలా. ఆ భాష అర్థం కాదంట, వీళ్ళ భాష, అట్లాగా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. కొన్ని కిలోమీటర్ల దూరము బయటకు రావాలి అంటే. వివాహమైన వెంటనే అనుకోకుండా వాళ్ళ నాన్నగారికి కూడా యాక్సిడెంట్ అయి చనిపోయాడంట. వివాహమైన కొద్ది దినాలకి అమ్మాయి వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయాడంట. చూడండి, అంటే దేవుడు కొన్నిసార్లు మనుషులకి ఇచ్చేటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అయితే తనకి ఆ బాధతోనే అలానే లేచింది, ఆ స్థలంలోకి వెళ్ళిపోయింది. భర్తతో పాటు ప్రార్థన చేసుకుంటుంది. ఆ సహోదరి, ఆ సేవకురాలు కూర్చొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండంటే దేవుడు ఒక దర్శనం, కళ చూపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ కళ? మాట్లాడుతున్నాడు. ఆ కళలో చాలామంది జనం ఉన్నారు. ఏమా కూర్చొని ఉందంట. అందులో ఏంటి అంటే తన భర్త చనిపోయి ఉండటం కనిపిస్తూ ఉంది. వెంటనే బెత్తిరిపోయి లేచి తన భర్తను లేపి చెప్తుంది, అయ్యగారు, పాస్టర్ అయ్యగారు, సునీల్ అయ్యగారు ఇట్లా వచ్చింది అని. అంటే వచ్చిందిలేమ్మ అంటే, కాదు ఎప్పుడూ లేదు నాకు, అది వచ్చినప్పుడు నాకు ఒకలాంటి ఇది వచ్చింది అంటే. అప్పుడు ఆయన అన్నాడు, సరేనమ్మా, నేను చనిపోతే ఇక్కడ నువ్వు సేవ చేస్తావా, విడవకుండా నువ్వు సేవ చేస్తావా అన్నాడంట. ఆమె అనిందంట, తడుముకోకుండా చెప్పిందంట,
ఖచ్చితంగా నేను ఇక్కడ సేవ చేస్తాను. హల్లెలూయా. మరి నేను పోతే మీరు కంటిన్యూ చేస్తారా అనిందంట. అమ్మా, నాకు చిన్నప్పటి నుంచి కొంత ప్రేమ అనేది తగ్గిపోయింది. నువ్వు వచ్చాక నీ ద్వారా నేను ప్రేమ అనేది ఎక్కువ పెంచేసుకున్నాను. నువ్వు లేకపోతే నేను ఉండలేను, అలాంటిది నాకు వచ్చేసింది అని ఆ భర్త చెప్పాడు. ఈమెమో టక్కుని చెప్పేసింది. ఈయన నిన్ను నీ దగ్గర నుంచి ఆ ప్రేమను పొందుకోవటం ప్రారంభించాను నేను, నాకు చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది అని అన్నట్లుగా ఆయన చెప్పాడనమాట. అయితే కొన్ని దినాలు వివాహమే చెప్పాను కదండి, 2016లో అయింది. అయితే అది కరోనా టైమే కదా, కొంచెం అటు ఇటుగానే కరోనా టైంలో సేవకుడు ఆ ట్రాక్టర్ మీద ఇద్దరు పరిచారికులు యవనస్తులు, కానీ దేవుని కృపను బట్టి యవనస్తులు ఎంతోమందిని సంపాదించారంట, కొన్ని సంఘాలు కట్టారంట. ఆ ప్రాంతంలో మీటింగులు పెడితే జాన్ వెస్లీ గారేంటి ఇంకా చాలా పెద్ద పెద్ద సేవకులను పిలిపించేవాళ్ళంట. వాళ్ళ ఇల్లు ఇప్పుడు కూడా పూరు గుడిసి ఇల్లేనంట. ఇంటికంటూ ఏమీ సంపాదించుకోలేదంట. ఎప్పుడు దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుని మందిరంలో అది లేదు ఇది లేదు, ఏ కొంటవేనంట. అలాంటి సిచ్యువేషను. అయితే ఒకరోజు అట్లా బయటకు వెళ్తూ ఉన్నాడు. ఆ రోజు కాఫీ ఇస్తే ఇంకేం టిఫిన్ కూడా చేయలేదంట, చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్న సమయంలో టిఫిన్ తినమంటే కూడా తినలా, మళ్ళీ వస్తానమ్మా అన్న వెళ్తుంటే పాస్టరయ్య గారు ఈరోజు మీ యొక్క ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుందండి అని చెప్పేసి అని అనిందంట ఆమె. అంటేను ఊరుకోమ్మ నువ్వు అని చెప్పేసి అన్నట్టు, లేదు పాస్టరయ్య గారు చాలా ఏంటో తెలియని ఒక గ్లోనెస్ కనిపిస్తుంది అనిందంట. సరే ఇంకా వెళ్ళిపోయారు ఆ ట్రాక్టర్ మీద. అది ఆరుని వెళ్ళి మళ్ళీ అదేదో వర్క్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తూ ఉన్న సమయంలో ఎవరో చెప్పారంట, మీరు వచ్చిన ఆ దారిలో ఒక చెట్టు పడిపోయింది కాబట్టి మీరు ఇంకొక రూట్లో, ఆ రూట్లో అసలు వెళ్ళరంట జనం ఎవరు కూడా, కానీ వెళ్ళారు. అప్పటి వరకు ఆ యవనస్తుడు ట్రక్ నడుపుతూ ఉన్నాడంటే, సడన్గా ఆ యవనస్తుడు ఉన్నాడంటే, నేను ఇంక ఇక్కడ నడపలేకపోతున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంది, మీరు నడపండి అయ్యగారు అని చెప్పేసి అన్నాడంట. అనగానే వెంటనే ఆ సునీల్ పాస్టర్ గారు తీసుకున్నారంట. ఎప్పుడు ఫోను పర్సు కూడా ఎవరికి ఇవ్వడంట, అలాంటిది దాని మీద కూర్చొని ఆ పర్సు ఫోను వాళ్ళకి ఇచ్చి జాగ్రత్త అని చెప్పి ఇచ్చాడంట. అక్కడ మట్టి బాగానే ఉందంట, కానీ ఆ ట్రక్ అంటే ఆ మట్టి మీదకి వెళ్ళేసరికి గుంటకి వెళ్ళిపోయిందంట. గుంటకు వెళ్ళిపోవటం పక్కనున్న లోయ, అన్ని లోయలు కదా, అంత అడవి ప్రాంతాలంటే అన్ని కొండలు చుట్టూ లోయలు ఉంటాయి కదా, వెళ్ళిపోయి ఆ బండ మీద పట్టం పాస్టర్ గారికి తల ఇదైపోయిందంట. ఆ ట్రాక్టర్ కూడా వచ్చి ఆయన మీద పడిపోయిందంట. ఈ ఇంట్లో ఉన్న యవనస్తులు, ఒక యవనస్తుడికి అటు కింద పడిపోయాడంటే బాగా తగిలిందంటే, ఒక యవనస్తుడు పక్కన పడిపోయాడంటే అతను లాగుదాం అనుకునే లేపు ట్రాక్టర్ తన మీద పడిపోయేసరికి స్పాట్లో ఈజ్ డెడ్, చనిపోయాడు. ఆ సేవకుడు అక్కడే చనిపోయాడు. ఇంకా ఈ అబ్బాయి యవనస్తుడు వెళ్ళి అందరికీ చెప్పి పిలిచి వచ్చి అంతా తెలిసి మొత్తానికి టోటల్గా బాడీ తీసుకొచ్చారు. ఆ తీసే సమయంలో ఆ సేవకుడు చెప్తూ ఉన్నప్పుడు వేరే సేవకులు ఎవరిని పిలిచి, ఎవరో వెస్లీ గారంట, ఇది ఏదో పాపం చేస్తే వచ్చింది కాదు, ఇది దేవుని మహిమ కొరకే, మరి అన్నీ కోల్పోయిన యోబు కూడా అన్నీ కోల్పోయాడు కొన్నిసార్లు అని ఆయన చెప్తూ ఉండంటే, నేను కూడా మాట్లాడతాను అయ్యగారు అనిందంట. మాట్లాడమ్మా అంటే ఆమె చెప్పిందంట, సంఘ బిడ్డలందరూ ఏడుస్తున్నారంట, కొన్ని వందల మందిని సంపాదించారంట అక్కడ దేవుని కోసం. వాళ్ళు ఏడుస్తుంటే, మీరు ఎవ్వరు ఏడవద్దు, అయ్యగారిని మనం వెళ్ళి కలుసుకుంటాం పరలోకంలో, మీరు ఎవ్వరు కన్నీరు కార్చొద్దు, నేనున్నాను, నేను ఎక్కడికి పోను, నేను చచ్చిపోయేంతవరకు ఏడే ఉంటాను, ఇది నా నిబంధన అని చెప్పేసి ఆమె అక్కడ ఒక తీర్మానం చేసేసుకుందంట. ఇప్పటికి కూడా ఆ స్థలంలో ఆమె సేవ చేస్తుంది, ఒక్కతే నిలబడి. యోబులాగా బిడ్డలిద్దరిని పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, తండ్రిని పోగొట్టుకుంది, ఒంటరిగా నిలబడి దేవుడు తనకిచ్చిన ఆ సమయమును, ఆ జీవితాన్ని ఎంతోమంది యవనస్తురాలివి వచ్చేసాయి, పెళ్లి చేసుకో, చక్కగా వేరే ఇది వచ్చేసాయి మన సిటీకి అని అడిగినా కూడా ఒక్క అడుగు గొడవే లేదు. దేవుడు తనకిచ్చిన ఆ జీవితంలో అన్నీ కోల్పోయినా తను సేవ చేయడానికి ప్రభువిచ్చిన అవకాశాన్ని ఏం చేసుకుంది, సద్వినియోగం చేసుకుంది. ఈరోజు దేవుని సేవ అంటే నిర్లక్ష్యం, దేవుని మాట అంటే నిర్లక్ష్యం, దేవుడిచ్చిన అవకాశం అంటే నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యమో! సేవని కాలుతో తన్నేవాళ్ళు, ఇట్లా అట్లా అని మాట్లాడుకొని ఏదేదో గూడి పుటానీలు చేసేసుకుంటూ ఉంటారు, రాజకీయాలు చేసేస్తూ ఉంటారు. దేవుని సేవని, దేవుని పరిచర్యని కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాం. మనం చేయకపోతే ఎవరు రారు, మనం చేయకపోతే ఎవరు లేరు అన్నట్లుగా కొన్ని సంఘాల్లో సేవకుల్ని ఎంతో బాధ పెట్టేటువంటి పరిచారకులు ఉంటూ ఉంటారు. జాగ్రత్త, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయమును, నీకు ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగము చేసుకో.
ఈ అహజ్యా తన తండ్రైన ఆహాబు అంత ఘోరమైన పాపము చేసినప్పటికీ కూడా అహజ్యాకి దేవుడు అవకాశం ఇస్తే ఆ సమయాన్ని ఏం చేసుకుంటూ వచ్చాడో తెలుసా? దుర్వినియోగపరుచుకుంటూ వచ్చాడు. ఏమాత్రం తల్లిదండ్రులు పూజించినటువంటి ఆ బయలుదేవతలను విడిచిపెట్టలేదు. దాని ప్రతిఫలం ఎంతమంది మరి నాశనం అయిపోయారో తెలుసు. దాని ప్రతిఫలం వల్ల తండ్రి చనిపోవటం తెలుసు, ఆ శాపం వల్ల. కానీ విడిచిపెట్టలేకపోయాడు ఈ యొక్క అహజ్యా. దేవుడిచ్చిన అవకాశమును నువ్వు కూడా నీ జీవితంలో సద్వినియోగము చేసుకోకపోతే మరొకళ్ళు మారిపోతూ ఉంటారు. జాగ్రత్త. కానీ ఆ సేవకురాలు నిజంగా ఈరోజు కూడా ఆమె యవనస్తురాలుగానే ఉన్నదండి. నిజంగా ఎంత నమ్మకంగా సేవ చేస్తూ ఉన్నదో, ఎంత నమ్మకంగా సేవ చేస్తూ ఉన్నదో. ప్రియదేవుని బిడ్డలారా, స్త్రీలను ఎంతోమంది చులకనగా చూస్తూ ఉంటారు. పరిచర్య చేసే స్త్రీలంటే చాలా చులకన. చాలా చోట్ల చూస్తూ ఉంటాను. సేవకులు, పాస్టర్స్ అందరూ కలిసినప్పుడు సమర్పించుకొని సేవ చేస్తున్న స్త్రీలను చులకన భావంతో చూసేటువంటి స్త్రీలను చూస్తూ ఉంటాను. బ్రదర్సే మాట్లాడాలి, బ్రదర్లే పాటలు పాడాలి, బ్రదర్సే వాక్యం చెప్పాలి, స్త్రీలు మౌనంగా ఉండాలంతే. వాక్యము తెలియని బుద్ధిహీనులు వాళ్ళు. కేవలం ఒక కొరింథీ సంఘములో చెప్పబడిన ఆ మాటను పట్టుకొని అందరికీ వర్తింప చేస్తూ పెత్తనం చేస్తున్నటువంటి ఆ యొక్క అహంకారము కలిగినటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి పరిస్థితిలో ఆ యొక్క తల్లి నిజంగా ఆ సహోదరి దేవుడిచ్చిన తన జీవితాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చేతులు జోడించి, దేవుడు మీకు ఇచ్చిన చిన్న పరిచర్య అయినా, పాట పాడేదైనా పెందలాడొచ్చి పాడు, పరిచర్య ఊడ్చేదైనా చక్కగా వచ్చి చేయి. దేవుడు నీకు ఒక ఆదివారం ఇచ్చాడు, చక్కగా వచ్చేసే ముందే దేవుడి సన్నిధికి. నా దేవునితో మాట్లాడాలి రా, ఆర్చుకొని తీర్చుకొని ఆర్చుకొని. పెద్దవాళ్ళు ఒక సామెతలు చెప్తారు. మనకి 2 సామెతలు ఉంటాయి. ఏంటి? ఆలస్యం చెప్పాలి, మీరు గట్టిగా చెప్తేనే. ఆలస్యం అమృత విషం. ఇంకొక డైలాగ్ ఉంటుంది. ఏంటిది అది? నిదానమే ప్రధానం, ఆలస్యం అమృత విషం. అంటే రెండు మన క్రైస్తవులు, అంటే ఇది ఒక సేవకులు చెప్తూ వచ్చారు. మన క్రైస్తవులంట దేవుని మందిరంకి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని సేవకు వచ్చేటప్పుడు నిదానమే ప్రధానం అని వస్తారంట. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళిపోతారంటే ఆలస్యం అమృత విషయం అని పరిగెత్తుతూ ఉంటారంట. జాగ్రత్త. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆలస్యం అమృత విషయం. అమ్మో, నా దేవుని సన్నిధికి నేను వెళ్ళి ముందుకు ఉండకపోతే అమ్మో ఏమైపోతుందో, ఏ దీవెన పోతుందో నా జీవితంలోనని, ఏమో ఈ పాట ద్వారా ఏమో ఒక మాట ద్వారా ఏం చేస్తాడు దేవుడు, ఎలా నా బ్రతుకు మారిపోయిద్దో, ఏదైనా చేయగలిగిన వాడని నువ్వు ఎలా రావాలంట? ఎలా రావాలి? అమృతం అమ్మో విషమైపోద్దని రావాలి. అమృతం ఎక్కడ విషమైపోయిద్దని పరిగెత్తాలి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? కానీ మనమే వెళ్ళిపోతాము. అసలు అవ్వకి తలకే వాక్యం చెప్తూనే ఉంటాం, బైబిల్ సంకల్లో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అసలు పక్కన వాళ్ళతో ఎవరితో సంబంధం లేదు. పరిచయం చేసుకోవటం, కొంచెం మాట్లాడటం, మీ పరిస్థితి ఎలాగుంది, బాగున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, మీకోసం ప్రార్థన చేయాలా, ఎలా ఉన్నారు పాస్టర్ గారు, వందనాలు, ఎలా ఉన్నారక్క, బాగున్నారా. అసలు ఏమన్నా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంట? నిదానమే ప్రధానం అన్నట్టు వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఎలా రావాలి దేవుని సన్నిధికి? ఆలస్యం అమృతం. అమ్మో, నా దేవుని సన్నిధికి నేను ఆలస్యంగా వెళ్ళకూడదని రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఆరాధించే విషయంలో, దేవుని చిత్తము చేసే విషయంలో, దేవుని పని నెరవేర్చే విషయంలో నువ్వు ముందుండు. ఆయన ఇచ్చిన పనిని నువ్వు నిర్లక్ష్యము చేయొద్దు. ఒకరోజు నువ్వు ఎంత ఏడ్చి బిగ్గరగా మొరపెట్టినా నీకు ఆ అవకాశం పోతుంది. ఏశావు ఆ తరువాత మారు మనసు పొందగోరి శ్రద్ధగా వెతికినను అతనికి దొరకలా. దేవుడిచ్చిన పని పోగొట్టుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. కాపాడుకో. ఇంకా ఆ పనిలో ఇంకా మెట్టుకు వెళ్ళిపోవటం నేర్చుకో. నమ్మకమైన వాడిని దేవుడు ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క
అహజ్యా గురించి మనం చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని నేర్చుకుందాం ఈ రాజు గురించి. అహజ్యా యూదా రాజు అయినటువంటి యెహోషాపాతుతో స్నేహం చేస్తాడు. ఆహాబు కూడా యెహోషాపాతుతో స్నేహం చేసి చాలా కుట్రలు పన్నుతాడు. ఇతను కూడా ఆ యొక్క యెహోషాపాతుతోటి ఒక ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన సహోదరిని యెహోషాపాతు కుమారుడికిచ్చి వివాహం చేస్తాడు. అయితే వీళ్ళిద్దరు కలిసి మంచి ఫ్రెండ్షిప్. నేను ఈ మాట మీకు యెహోషాపాతు రాజు గురించి చెప్పేటప్పుడు చెప్పాను. వీరిద్దరు కలిసి బిజినెస్ పెట్టారు, ఊడల బిజినెస్ పెట్టారు కదా. పెట్టినప్పుడు దైవ సేవకుని యొక్క హెచ్చరికను బట్టి ఆ యొక్క ఈ యెహోషాపాతు ఏం చేస్తాడంటే భయపడిపోతూ ఉంటాడు. అమ్మ, అతనితో నువ్వు వ్యాపారం చేస్తున్నావు, ఆ స్నేహం చేస్తున్నావు, జాగ్రత్త అని యూదారాజును సేవకుడు ఎలియాజరు గద్దిస్తాడనమాట. గద్దించినప్పుడు ఒక మాట చెప్తాడు, నీ పనులకు ఏం కలుగుతుంది, భంగము జరిగిద్దని చెప్తాడు. అట్లా స్నేహం చేయబాక అతనితో అని. అలానే ఏమైపోతాయి, ఆ ఊడలు బ్రద్దలైపోవటాన్ని మనం యెహోషాపాతును రాజును ధ్యానించినప్పుడు ధ్యానించాము. ఆ తర్వాత మళ్ళీ చేద్దామని అడుగుతాడు. ఎవరు? ఈ అహజ్యా. అడగంగానే వెంటనే యెహోషాపాతు యూదారాజు ఏం చేస్తాడంటే సేవకుడు మాటకు లోబడి, నాకొద్దు నాయన నీతో స్నేహం, ఇతనితో స్నేహం మంచిది కాదని దేవుడు చెప్తాడు కదా, వద్దు. కీర్తనకారుడు కూడా 1వ అధ్యాయం 1వ వచనం ఎత్తటంతో ఏం చెప్తాడు? స్టార్టింగే ఏం చెప్తాడు? అంతే, నువ్వు దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు. సామెతకారుడు అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును. అంతే, దుష్ట సాంగత్యము నీ మంచి నడవడికి కూడా చెరిపోయిద్ది. ఆల్రెడీ ఒకసారి వాళ్ళ నాన్నతో చేసి చెడగొట్టుకున్నాడు యెహోషాపాతు, మళ్ళీ కుమారుడితో చేస్తా వచ్చాడు. మమ్మో ఎందుకు వచ్చిన బాధ, సేవకుడు చెప్తున్నాడని వదిలేశాడు. అంటే ఎంత దుర్మార్గుడు ఆలోచించండి. అతనితో ఫ్రెండ్షిప్ వద్దు అని దేవుడే మనం చెప్తాం జనరల్గా ఏంటంటే, ఈ లోకంలో ఏదో చూసుకొని దాన్ని బట్టి వాళ్ళతో మాట్లాడబాక, వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకని తల్లిదండ్రులు కొన్ని చెప్తూ ఉంటారు. వద్దు, వాళ్ళతో వద్దు, ఎంతవరకు అంతవరకే అని అలా చెప్తూ ఉంటారు. అసలు దేవుడే చేయొద్దన్నాడంటే, అతనితో ఫ్రెండ్షిప్, అతనితో వ్యాపారము, అతనితో కలిసి అసలు ఏమి వద్దు అన్నాడు అంటే అతను ఎంత దుర్మార్గుడై ఉంటాడు, అతడు ఎంత దుష్టుడై ఉంటాడో ఒక్కసారి ఆలోచించుకోండి. అహజ్యాతో నో అన్నాడు, అంతే. దేవుడు స్నేహం చేయొద్దన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంతేకాదు ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా పలానా సహోదరి దగ్గరికి వెళ్ళండి, ఆదరించబడతారు. పలానా సహోదరి దగ్గర ప్రార్థన చేయించుకోండి, సహోదరుడి దగ్గరికి వెళ్ళండి అని అలా చెప్తూ ఉన్నాడా దేవుడు? లేకపోతే వద్దొద్దు అని చెప్తున్నాడా దేవుడు? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఎలా ఉంది మన యొక్క బ్రతుకు? ఎలాగుంది? ప్రభుకి ఇష్టంగా ఉంటున్నామా? మరి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన వారముగా ఉన్నాము. మరొక విషయాన్ని మనం ఈ విషయం మీకు దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో 35 నుంచి 37 వరకు మనం ఆ విషయాన్ని చూస్తాము. అర్థమవుతుందండి? ఆ ఓడల దగ్గరది ఆ స్నేహము అక్కడ మనం చూస్తాం. ఇతనితో స్నేహం మంచిది కాదనేసరికి యెహోషాపాతు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనం ఇంకొక విషయాన్ని ఇతనిలో మనం చూస్తే, ఆహాబు మరణించిన తర్వాత అహజ్యా మీదకి మోయాబీలు కూడా తిరుగుబాటు చేయటం మనం చూస్తూ ఉంటాం. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. ఏమొచ్చేసిందంటే వాళ్ళ మీద తిరుగుబాటు చేసేసారు. ఎవరి మీద? ఈ యొక్క అహజ్యా మీద తిరుగుబాటు చేసేసరికి మరి ఇది జరిగిన తర్వాత అహజ్యా మరి ఆ యొక్క మేడగదికి వెళ్ళాడంట. ఆ 2వ వచనం కూడా చదువుదాం చూడండి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, వాళ్ళందరూ తిరుగుబాటు చేసి తన మీదకి వస్తున్నారు. ఆ మేడగదిలో పైన కిటికీ కాడ ఉన్నాడు, ఆలోచిస్తూ తిరుగుతూ ఉన్నాడు. మరి ఎలా ఉన్నాడో తెలియదు కానీ ఆ ఆలోచనల వల్ల ఏమో తెలియదు కానీ ఆ మేడగదిలో కిటికీలో నుంచి కిందకి ఏమైపోయాడంట, కింద పడ్డాడంట. కింద పడటం అతనికి రోగిష్ఠుడైపోయాడు. అంటే చాలా అనారోగ్యమైనటువంటి పరిస్థితి, అతనికి రోగి అయిను అని ఇక్కడ మనం చక్కగా క్లియర్గా చదువుతూ ఉన్నాం కదా. ఆ రోగి అయినటువంటి ఆ సమయంలో మరి ఇతను దేవుని గురించి తెలుసు, దేవుని ప్రేమ తెలుసు అండి ఇతనికి. ఏలియా తెలుసు ఇతనికి, తెలుసా? ముందు మీరే చూస్తారు. సేవకుడు తెలుసు ఇతనికి, తెలియదు అనుకోవడానికి లేదు. ఇక్కడ కనుక మనం చూసుకుంటే
ఆరోగ్యము అంటే అనారోగ్యము గురించి విచారించడానికి ఎక్రోను దేవత దగ్గరకు దూతల్ని పంపుతాడు. మీరు వెళ్ళండి, ఎక్రోను అనే దేవతలు ఉన్నాయి, ఆ దేవతల దగ్గరికి వెళ్ళి నేను స్వస్థపడతానో లేదో విచారించండి అని చెప్తాడు. ఆ 2వ వచనంలోనే చూడండి, రోగి అయి మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. ఏమండి, ఎక్కడికి పంపిస్తున్నాడు? అయినా ఆ టైంలో కూడా ఈయనకేం రాలా? బుద్ధి రాలా. అయ్యో, జీవము కలిగిన దేవుడు ఉన్నాడనే ఆలోచన రాలా. అయ్యో, ఆనాడు ఏలియా ఎంత గొప్ప అద్భుతం చేశాడు, ఆ దైవజనుడు ఉన్నాడు కదా ఇంకా మన దగ్గర, ఆ దైవజనుడి దగ్గరికి వెళదాము అని ఒక ఆలోచన అతనికి రాలా. మళ్ళా ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎక్రోను అనే దేవతల దగ్గరికి పంపిస్తూ ఉంటుంటే దైవ సేవకుడు ఆ యొక్క వెళ్ళినటువంటి కనుక్కోవడానికి వెళుతున్నటువంటి ఆ దూతలకి ఎదురుపడ్డాడంట. ఆ సేవకులకి ఎదురుపడి ఏలియా ప్రవక్త దేవుని చేత వాక్కును పొందుకొని ఆ దూతలను ఎదుర్కొని ఇజ్రాయేలీలో దేవుడను వాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబు వద్దకు వెళుతున్నారా? దేవుడు సేవకులు దేవుళ్ళు లేరనుకొని, మన దేవుడైన యెహోవా లేడనుకొని వెళ్తున్నారా? అయితే రాజుతో చెప్పు, మంచం దెక్కుండానే చనిపోతాడని చెప్పు వెళ్ళి అన్నాడు. అంతేనండి, నువ్వు దేవుణ్ణి పక్కన పడేస్తే ఆయనకు చెందవలసిన మహిమను, ఆయనకు రావలసిన ఘనతను నువ్వు దేనికో ఇస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆదివారం రోజు ఆయన దినము, ఆయనకి ఇవ్వాల్సిన ఆ పరిశుద్ధ దినము, ఆ సమయము నువ్వు దానికిస్తా దీనికిస్తా అంటే దేవుడు నీకు టైం ఇస్తున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని ఆదివారాలు నువ్వు దేవుని సన్నిధిని మానేసావో నాకు తెలీదు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుణ్ణి కాదు అని నీ కుటుంబమును మహిమపరుస్తున్నావు, నీ బిడ్డల్ని మహిమపరుస్తున్నావు, నీ యొక్క ఉద్యోగాన్ని మహిమపరుస్తూ ఉన్నావు, దేవుని సన్నిధిని పక్కన పెట్టేస్తూ ఉన్నావు. దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త, ఒక దినం వస్తుంది, ఆదివారం నీది కాదు. ఇప్పుడు పనులు ఇవ్వని ఏమీ లేదని మందిరంలో చక్కగా బాస్బట్టలు వేసుకొని కూర్చున్నారు మనోళ్ళు. చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నారు. రేపు ఆ పనులు స్టార్ట్ అయ్యాక సంఘంలో ఒక్కళ్ళు కనపడరు. ఆదివారం కూడా వాళ్ళదే. జాగ్రత్త, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశము. ఇతడు సేవకులు లేరని, దేవుడు లేడని మరలా విగ్రహాల దగ్గరికి పంపిస్తున్నాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? రాగం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఎక్కడికి పంపిస్తున్నావు? నేను అన్యులైన వారి గురించి, వేరే వారి గురించి నేను మాట్లాడట్లేదు. ఒక క్రైస్తవులు, దేవుని బిడ్డల గురించే మాట్లాడుతూ ఉన్నాను నేను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీ యొక్క బాధలో, నీ కష్టంలో, నీ రోగంలో ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎంతసేపటికి తగ్గలేదనుకోండి, ఇప్పుడు ఆ సేవకురాలికి జరిగినట్లుగా, ఆ సేవకురాలికి జరిగినట్టు జరిగితే మనం ఆరాధిస్తామా దేవుణ్ణి? అసలు ఇస్తామా? ఏదో పట్టింది, ఇది పోవాలి, ఏదో అయ్యింది, ఎవరేదో చేశారు, భలే అనుమానాలు వచ్చేస్తాయి. కొంతమందికి ఏదన్నా కొంచెం జరుగుతూ ఉంటుంటే ఎక్కడ లేని అనుమానమే పెనుభూతం అన్నట్టు భయంకరమైన అనుమానాలు వచ్చేస్తాయండి. ఒక మనిషి జీవితంలో కొంచెం ఏదైనా నష్టం జరిగితే ఏదో జరిగిపోయిందని ఏదో ఊహించేస్తారు. మా ఇంటికి ఏదో చేసేసారు, మాకేదో చేసేసారు, ఏదో అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. క్రైస్తవులకి ఇంకెళ్ళిపోతారు, ఇక దేవుడు లేదు, చర్చి లేదు, సంఘం లేదు, సేవకుడు లేదు, ఇక ఆ అంతరాలు అంటారు, ఈ తంత్రాలు అంటారు, ఆ మసీదులు అంటారు, ఇక వెళ్ళిపోతుంటారు. అయ్యో క్రైస్తవులారా, ఏంది మన పరిస్థితి? ఎలాంటి అనుమానాలు నీ జీవితంలో వస్తున్నాయి? మరి ఈ మధ్య మొన్నే పోయిన వారంలో నేను అనుకుంటా హైదరాబాద్లో ఒక ఆమె కుక్కలు కరిస్తే ఏం వ్యాధి అది? రేబీస్ వ్యాధి వస్తుంది కదా. ఒక ఆమె అంటే ఇంటి ముందు, చదివమ్మా నువ్వు చూసావా అది? ఇంటి ముందు డ్రై ఫ్రూట్స్ ఆరబెట్టిందంట. డ్రై ఫ్రూట్స్, వేరుశనగలు అన్నీ ఆరబెట్టిందంట, డ్రై ఫ్రూట్స్ అన్నీ. అయితే కుక్కలు తన్నుకుంటూ అవి అక్కడ కొంచెం పరిగెత్తా అట్లా వెళ్ళిపోయినాయి అంట. తవరు వేసింది, వెళ్ళిపోయినాయి, కొట్టింది, వెళ్ళిపోయినాయి. అయితే కుక్కలకి జనరల్గా సొంగ కారుతూ ఉంటుంది కదా, దాని ద్వారానే కదా రైబస్ వ్యాధి అనేది వస్తుంటుంది. అయితే ఈమెకు ఒక గిలిపడిపోయింది. ఏంటి? అయ్యా ఇది పడిందేమో అన్ని డ్రై ఫ్రూట్స్ పడేయటానికి ప్రాణం అప్పట్ల. వేరుశనగ పప్పులు అంటే తక్కువ రేటు కాబట్టి పడేయచ్చు, ఇవి అంత రేట్ అయ్యేసరికి పడేయడానికి ఆమెకి ప్రాణం అప్పల. మళ్ళీ ఏం చేసిందంటే వాటన్నిటిని శుభ్రంగా కడిగి అంతా చేసి మళ్ళా ఎండబెట్టేసుకుంది.
చాలా ఉన్నట్టున్నాయండి అవి, అందుకే మా పని చేసినట్లుంది. పెట్టేసింది. అయితే వాటితో ఏదో వంట చేసిందంట, వాటితోటి ఏదో కర్రీ ఏదో చేసింది. అది తిన్న తర్వాత ఫ్యామిలీ అందరూ కూడా సిక్ అయిపోయారు. సిక్ అయిపోతే హాస్పిటల్కి వెళ్తే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారంట అందరికీ. ఏమైంది? ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తే ఈమె మనము అది తిన్నాము, ఏది ఆ కుక్కది ఆ సొంగది కారింది కాబట్టి మనకి ఏమొచ్చేసిందో తెలుసా? ఈ రేబీస్ వ్యాధి మనకు కూడా వచ్చేసింది, మన పిల్లలకు వచ్చింది, మన పిల్లలకు వచ్చిందని ఒక్కటే కుటుంబంలో విసిగించడం ప్రారంభించిందంట. అప్పటికి భర్త హాస్పిటల్కి తీసుకువెళ్ళి పిల్లలకి అందరికీ చెకప్ కూడా చేపిస్తే ఏమీ లేదని చెప్పారు వాళ్ళు. అయినా ఏం అనుమానం పోలేదంటండి. ఒక్కటే అనుమానం, అసలు ఆ ఇంట్లో గోడల మీద పేపర్ల మీద మా ఆయనకి రేబీస్ వ్యాధి వచ్చింది జాగ్రత్తగా చూసుకోండి, నా కుమారుడికి వచ్చింది జాగ్రత్తగా చూసుకోండి అని ఏదేదో పిచ్చి పిచ్చి రాసండి. ఎన్ని సంవత్సరాలు? ఆ పాపకి 3 సంవత్సరాలు అనుకుంటండి. చిన్న పాప, కొడుకున్నాడు, ఆడు స్కూల్కి వెళ్ళిపోయినట్టున్నాడండి. ఆ చిన్న పాప 3 సంవత్సరాల పాపనండి చంపేసి గొంతు నూలు మీ రేబీస్ ఆ వ్యాధి వచ్చిందని చంపేసి ఏదో అయిపోతుందని ఆమె కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందండి. ఎలాంటి అనుమానాలకి ప్రజలు వెళ్ళిపోతున్నారో చూస్తున్నారా? ఎలాంటి అనుమానాలు చూస్తున్నారా ఇవి? అయ్యో, బహు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. జాగ్రత్త. ఈరోజు నీ దేవుడు లేడనుకున్నా నువ్వు ఎటు వెళ్ళిపోతున్నావు? నీకు ఎందుకు వస్తున్నాయి? కొంచెము ఆర్థిక ఇబ్బంది వస్తే నీ ఇంట్లో ఏదో జరిగిందని తాయెత్తుల దగ్గరికి వెళ్ళిపోతావు. జ్వరం 4 రోజులు తగ్గకపోతే వెంటనే ఇంట్లో ఉన్న ఎండుమిరపకాయలన్నీ ఎంత ఖరీదున్నాయో తెలుసా? ఎండుమిరపకాయల రేటు తెలియట్లే మీకు. తెచ్చేస్తారు, మొత్తం తిప్పి పడేస్తూ ఉంటారు. ఉప్పు దొరికితే ఉప్పు తిప్పేస్తూ ఉంటారు, చౌకగా దొరికి ఉప్పు. అందుకే ఉప్పు రేట్లు కూడా పెరిగిపోయినాయి ఈ మధ్య, ఇట్లాంటి వాటిలన్నింటికి వాడబట్టే. నిమ్మకాయల రేట్లు పెంచేస్తున్నారు. ఎందుకు? వీటికే. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, నేను మీకే చెప్తూ ఉన్నాను, ప్రార్థన చేసుకునే వారికే చెప్తూ ఉన్నాను. దేవుడు లేడా? ఈరోజు తగ్గపోతే రేపు తగ్గిద్ది, తగ్గపోతే పోతాం, పరలోకం వెళ్ళిపోతాం కదా. మనకంటే ఒక నిరీక్షణ ఉంది కదా. ఎక్కడికి వెళ్ళిపోతాం చనిపోతే? యోబు అన్నాడు కదా, నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరంగా వెళ్ళిపోతాను, యెహోవా ఇచ్చును యెహోవాకి స్తోత్రం అన్నాడు. అన్నీ పోతే పోనీ, ఈ రోగం తగ్గపోతే తగ్గపోనీ, తగ్గిస్తే స్తోత్రం, తగ్గకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. మరి ఎందుకు ఆ నిరీక్షణ మనకి లేదు? ఎందుకు వీటిని ఆశ్రయిస్తున్నాం మనం? ఎందుకు అలాంటి మాటలు మన నోట వచ్చేస్తూ ఉన్నాయి? జాగ్రత్త ప్రియ సంగమా. ఈరోజు మనం ఎలాగున్నాం ఆత్మీయతలో? ఇతను కూడా జీవము కలిగిన దేవుడు లేడని అన్య దేవతల దగ్గరికి పంపిస్తూ ఉంటుంటే ఆ సేవకుడు చెప్పేశాడంట. ఈ సేవకులు దారిలో నుంచి వెనక్కి వచ్చేసారంట, వెళ్ళకుండా వెనక్కి వచ్చేస్తే వారు ఎక్రోను దేవత దగ్గరకు వెళ్లకుండా తిరిగి రాజ్యానికి వచ్చేసరికి, ఎందుకు వచ్చేసారు మీరు వెళ్లకుండా అని ఆ రాజు అడిగితే, అహజ్యా అడిగితే వీళ్ళు ఏం చెప్పారు అంటే, ఇట్లా పలానా అంటే పేరు తెలియదు వాళ్ళకి, పలానా సేవకుడు అయ్యా, ఒక సేవకుడు ఒక దైవజనుడు కనపడి మాకు ఇలా చెప్పాడు అంటాడు. చూడండి 7వ వచనం, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మిమ్మల్ని ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగాను. ఆ సేవకులు చెప్పగానే, ఆ సైనికులు చెప్పగానే, ఆయన మిమ్మల్ని ఎదుర్కొన్న ఆయన ఆ సేవకుడు ఎలాగున్నాడు, ఆయన మీతో చెప్పిన ఆ మాటలు చెప్పిన ఆయన ఎలా ఉన్నాడు అనగానే వాళ్ళు ఏం చేశారంటే ఆ రూపురేఖల్ని కొంచెం వివరించి చెప్పారు. చెప్పగానే ఈయనకు అర్థమైపోయిందంట ఎలాంటి వాడని రాజు అడిగాను. చూడండి, అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరం ఇయ్యగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు. అంటే సేవకుడు గురించి ఇతనికి బాగా తెలుసు. తన తండ్రి కాలంలో ఏలియా చేసిన అద్భుతాలు తెలుసు. ఆ యొక్క బయలు దేవతకు సంబంధించిన పూజారులను అంత 100 మందిని చంపటము తెలుసు. అవి ఎందుకు పనికిరానివని బయలు ఎదుట రొమ్ము కొట్టుకొని అరిచినప్పుడు పరలోకము నుండి అగ్ని దిగలేదు అని, ఆ బలి కాలిపోలేదని కూడా తెలుసు ఇతనికి. అవి ఉట్టి నిష్ప్రయోజనమైనవని కూడా తెలుసు. నిజమైన జీవము కలిగిన దేవుడు యెహోవా అని తెలుసు. ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది, ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయిందని తెలుసు. ఆ సేవకుడు తన తండ్రిని హెచ్చరించాడు అని కూడా తెలుసు. ఎరిగి బుద్ధిపూర్వకంగా ఏం చేస్తూ వస్తున్నాడు? పాపము చేస్తూ ఉన్న రాజుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అన్నాడు, ఆయన ఏలియానే సేవకుని గురించి తెలుసు అంది. ఆ తర్వాత
ఏం చేశాడంటే, మీరు వెళ్ళి ఏలియాని తీసుకురండి అని 50 మందిని పంపించాడు. ఆయనేమో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదంతా మీరు రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో 9 నుంచి 17 వరకు మీరు చూసుకుంటే మీకు క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. ఫస్ట్ ఒక 50 మందిని పంపిస్తాడు సైన్యాన్ని. ఏలియాని తీసుకురాపోండి ఆయన అన్నాడంటే ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళు వచ్చి, ఏలియా మా రాజు పిలుస్తున్నాడు రా అనగానే ఏమొచ్చేసిందో తెలుసా? ఏమొచ్చింది చదవండమ్మా. అందుకే ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి నిన్ను నీ 50 మందిని దహించునుగా కనగానే అగ్ని వచ్చేసి ఆ 50 మంది ఏమైపోయారు తెలుసా? కాలిపోయారు, నాశనం అయిపోయారు. జాగ్రత్త, దేవుని బిడ్డల్ని ఉచితంగా మాట్లాడొద్దు. దేవుని సేవకుల్ని, దేవుని బిడ్డల్ని, ప్రార్థన చేసుకునే వాళ్ళని ఉచితంగా ఎట్లా పడితే అట్లా మనం మాట్లాడకూడదు. వాళ్ళ మీద పెత్తనాలు చేయకూడదు. మనం వెళ్ళిపోయి వీళ్ళు అసలు ఎలా పిలుస్తున్నారో చూడండి. ఏలియా మా రాజుగారు పిలుస్తున్నారు రా అంతే. మళ్ళీ పంపించాడండి ఇంకొక 50 మందిని. చచ్చిపోయారు కదా, వదిలేయచ్చు కదా, లేకపోతే ఈయనే బావచ్చుగా, తప్పేవి, ఈయన బావచ్చుగా. సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏలియా ఇట్లా చెప్పారంట అయ్యా, నాయనా నా తండ్రి పెద్ద ఆయన అయ్యా క్షమించని అడగొచ్చుగా. ఆహా, నేను రాజుననే గర్వము చచ్చిపోయేదాకా కూడా బాల. మళ్ళీ 50 మందిని పంపించాడంట. ఆ 50 మందిని కూడా మళ్ళీ ఏం చేశాడమ్మా? మళ్ళీ అదే పని చేశాడు. ఆ 50 మంది కూడా ఏమైపోయారు? మళ్ళీ చచ్చిపోయారు. తర్వాత మళ్ళీ 50 మంది వెళ్ళారంట. అది చదువుదాం, ఆ మాట చదువుదాం. చదువు తల్లి. 50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళు. ఇతను చూడండి, ఇతని యొక్క తత్వం చూడండి, ఒక్కసారి చూడండి. సేవకుల దగ్గర వెళ్ళినప్పుడు ఎలాగ ఉండాలో చూడండి, ఎట్లా చేస్తున్నాడో చూడండి. మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియా. అబ్బా, ఎంత బతిమలాడుకున్నాడు కదండి సేవకుల దగ్గర. ఎంత వినయపు అంటే నేను అంటుంది ఏంటంటే, దేవుని దగ్గర బ్రతిమలాడుకునే విధానం ఉండాలి. దేవుణ్ణి గర్వంగా అడగకూడదు. దేవుణ్ణి కొంతమంది చాలా గర్వంగా మాట్లాడేస్తుంటారు. ఆయన దేవుడు, జీవము కలిగిన దేవుడు. నిజమే, ఆయన మన తండ్రే, మన స్నేహితుడు, మన ప్రియుడు, మన భర్త, మన అన్న, మన తల్లి, మన తండ్రి, అన్నీ ఆయనే. కానీ జీవము కలిగిన దేవుడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడిని భయపడుతూ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చనువు ఉన్నప్పుడు చనువు ఉంటుంది. భయపడేటప్పుడు అమ్మ దగ్గర, నాన్న దగ్గర బిడ్డలకి చనువు ఉంటుంది. చనువు ఉన్నప్పుడు ఎక్కడ గారాభంగా మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి. 10 మంది ఉన్న కాడ చనువు ఉంది కదా అని తండ్రిని, తల్లిని ఇష్టం వచ్చినట్టు ఎదిరిస్తా మాట్లాడుతుందంటే ఎలా ఉంటుందండి? కన్న కొడుకు కూతురని కూడా చూడరు. అప్పుడు ఏమొచ్చేసిద్ది? పిచ్చ కోపం వచ్చేసిద్ది వాళ్ళకి. అలానే దేవుని దగ్గర నువ్వు బతిమలాడే సమయంలో బతిమలాడు, నువ్వు అలిగే సమయంలో దేవుడి దగ్గర అలుగు. దేవుడి దగ్గర అలకపోతే మనం ఎవరి దగ్గర అలుగుతాం? నేనైతే ఆయన దగ్గరే. నేను అలగడానికి నాకు ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు పక్కన ఎవరు ఉండరు. ఏడో దూరంలో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు. నేను ఎవరి మీద అలుగుతాను? నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా దేవుడి మీదే అలుగుతాను నేను. నిజం. నాకు సంతోషం వచ్చినా కూడా గట్టిగా పాటలు పాడుకొని ప్రార్థన చేస్తుంటా. అయ్యో సిస్టర్, ఏం మీ ఇంట్లో నుంచి అరుపులు వినిపిస్తున్నాయి అంటారు. నాకు అన్నీ ఇంకా ఆయనే. నాకు ఏది వచ్చినా కూడా నేను అక్కడే చెప్పేసుకుంటూ ఉంటాను. ఏడుస్తాను, బతిమలాడుకుంటాను, దుల్లాడుతాను దేవుని దగ్గర పడి. ఎంతగానో దేవుని సన్నిధిలో విన్నవించుకుంటూ ఉంటా. అది నువ్వు నేర్చుకో. దేవుడు మన తండ్రి, మన రాజు, నా స్నేహితుడు. నిజంగా నా స్నేహితుడు ఆయనే. నిజమైన నా స్నేహితుడు, నా కొరకు ప్రాణం పెట్టిన నా స్నేహితుడు. దినమెల్లా నా కొరకు చేతులు చాచి చూసే దేవుడు. నేను లేచుట, నేను కూర్చునుట ఆయన ఎరుగున్న దేవుడు. నిన్నెరగలేదా? నీకు లేడా దేవుడు? ప్రియ దేవుని బిడ్డ, ఎలా మాట్లాడాలో దేవునితో నేర్చుకోండి. కీర్తనాకారుడి దగ్గర ఆ యొక్క మాట్లాడే విధానాన్ని చక్కగా నేర్చుకోవచ్చు మనం. తండ్రి మనస్సును ఎరిగి ఎంత చక్కగా బ్రతిమలాడతాడో కీర్తనాకారుడు. సో అలాంటి మనస్సు మనందరము కలిగి ఉందము కాక.
వీళ్ళెంత గర్వంగా, నేను రాజుని, సేవకులు కూడా చూడండి, మేము రాజు సైన్యం వచ్చాం. రాజు సైన్యం అయితే ఎవడికేంటి? నీకు లక్షలుంటాయేంటి, కోట్లుంటాయేంటి, నీకు లెక్కలేని అపార్ట్మెంట్స్ ఉంటాయేంటి? నా దేవుడు తలుచుకుంటే మొత్తం క్షణములో ఏమైపోతాయి? మొత్తం కూలిపోతాయి. భిక్షమెత్తుకుటకు కూడా పనికిరాని పరిస్థితిలోనికి తీసుకువెళ్ళిపోతాడు దేవుడు. జాగ్రత్త, దేవునితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, దేవుని బిడ్డల దగ్గర నీ ప్రవర్తన జాగ్రత్త. బహు జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసుకునే వారితోటి, లేదంటే శాపం వస్తుందంట మనకి. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నువ్వు కూడా తెలీదా నీకు ఆ మాత్రం? సేవకుల దగ్గర ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలి దేవుని బిడ్డలతో తెలీదా? ఎలాంటి వాడైనా సౌలు సేవకుడి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్నాడు కదా, మనకెందుకు తెలియట్లేదు? అయితే సరే పద, దేవుడు చెప్పాడు, సరే పద అన్నాడు. వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? అహజ్యా రాజు దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసి 17వ వచనంలో చెప్తున్నాడు చూడండి, 16. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జేబూబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే. నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పాను. భయపడలేదండి. రాజు పిలిచాడమ్మో, ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తే నేను ఇదే మాట చెబితే రాజు నాకు అక్కడక్కడే బంధించేస్తాడేమో, అక్కడికక్కడే నన్ను శిక్షిస్తాడేమో ఆ రాజు అని భయపడి తను చెప్పినటువంటి దేవుడు చెప్పమన్న మాటని మార్చి చెప్పలా. అది కాదు రాజా, మరి నా తప్పేమీ లేదు అంటే వాక్యం అలా చెప్తున్నది, మరి వాక్యం అంటే దేవుడు చెప్పమన్నాడని చెప్పి అంతేకా అని అట్లాగా నసకలేదు, డైరెక్ట్గా చెప్పేశాడు అంతే. భయపడలా. చంపుతావా చంపు, కొడతావా కొట్టు. అప్పటికి ఆ స్థానంలో రాజుగా అహజ్యా ఉన్నాడు, ఏదైనా చేయగలడు. కానీ ఏలియా భయపడకుండా చెప్పేశాడు, అవును నువ్వు మంచం దిగవంతే, ఇంకా దేవుడు లేడనుకొని విగ్రహాల వెంట పరిగెత్తావు కదా, గర్వం వచ్చేసింది కదా నీకు, నీ తండ్రికి జరిగిన కీడును చూశావు, అతను బ్రతికిన బ్రతుకును చూశావు, అయినా దేవుడు నీ మీద కృప చూపితే ఆ కృపను నువ్వు పోగొట్టుకొని మరలా దేవుడు లేడని మరలా వెనక్కి వెళ్ళిపోయావు విగ్రహాల దగ్గరికి. నీ బ్రతుకును మర్చిపోయావా? మీ జీవితాన్ని మర్చిపోతున్నారా? సంగమా, దేవుడు అడుగుతున్నాడు, ఒకప్పుడు నీ పాత జీవితం ఎన్నడూ మర్చిపోకు. ఎలాంటి స్థితిలో ఉండవలసిన నిన్ను దేవుడు తీసుకువచ్చి ఎలాంటి స్థితిలో నిన్ను పెట్టాడు, ఎలాంటి ఆశీర్వాదపు మరి కలిగినటువంటి బిడ్డలుగా మిమ్మల్ని ఉంచాడు. గర్వం రాకూడదు. అహజ్యాకి గర్వం వచ్చేసింది, చనిపోతావని చెప్పాడు. ఆ తర్వాత అహజ్యా ఏమైపోయాడో అండి, చనిపోవటాన్ని మనం చూస్తున్నాం. 17వ వచనము, ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయెను. ఇతను దేవునికి వ్యతిరేకముగా బ్రతికి దేవునికి కోపము పుట్టించిన వాడిగా మనం చూస్తున్నాం. మరి ఇతనికి కుమారులు లేరంటండి. ఎవరు లేరంట? కుమారులు లేరు. కుమారులు లేకపోవటం వల్ల అతని సహోదరుడు, అంటే ఈ అహజ్యా యొక్క సహోదరుడు ఇశ్రాయేలుకి ఏమయ్యాడు? రాజు అవటాన్ని మనం చూస్తూ ఉంటాం తర్వాత. సో ఈరోజు అహజ్యా దేవుని యొక్క సన్నిధిలో ఏమాత్రము భయము లేనివాడిగా, సేవకుల దగ్గర భయము లేనివాడిగా, వెనకటి పాపపు జీవితమును జీవిస్తూ తండ్రి అనుసరించిన వాటిని అనుసరిస్తూ గర్విష్ఠుడుగా దేవుణ్ణి విడిచి తిరిగిన వాడిగా, శాపాన్ని తెచ్చుకొని మరణించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త. ఈరోజు దేవునికి కోపము పుట్టించినటువంటి రాజు ఏ మాత్రము కృపా కరుణ దేవుడిక చూపించలేదు, అతనికి చూపించలా. ఏమండి, హిజ్కియా నువ్వు చనిపోతావని చెప్పాడు కదా దేవుడు, సేవకుడు ప్రవక్త యెషయా వెళ్ళి చెప్పగానే ఆయన ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే మళ్ళీ ఆ సేవకుడిని పంపించి ఏం చెప్పాడు? నీకు ఆయుష్ ఇస్తున్నానని కృప చూపాడు. ఇతడు అలా చేసుకోవచ్చుగా. గర్వంతో మనుషుల్ని ఎందుకు పంపిస్తున్నాడు? కొంతమందికి ఎంత గర్వమో జాగ్రత్త. వద్దు. నాశనమునకు ముందు ఏం నడిచిద్ది? గర్వం. నీ దేవుని సన్నిధిలో నువ్వెంత తగ్గించుకుంటావో అంత హెచ్చింపబడతావు. హల్లెలూయా. తగ్గింపు నీ జీవితంలో ఆశీర్వాదానికి తీసుకెళ్ళిద్ది. అంతే. నీ ఆశీర్వాదానికి మొదటి మెట్టు తగ్గింపే.
నువ్వెంత తగ్గింటావో, ఎంత ఒదిగుంటావో అంతగా నువ్వు లేదు నేను గొప్ప అని నువ్వు ఎర్రవీగుతూ ఊగుతూ ఉన్నావు అంటే గాలికి వానకి ఏమైపోతావు అంటే ఇరిగి కింద పడతావు. ఒదిగి ఉన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. అహజ్యా వలె నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నేను దేవుని బిడ్డలైన మీతో చెప్తూ ఉన్నాను. దేవుడిచ్చిన అవకాశమును సద్వినియోగం చేసుకో, దుర్వినియోగపరుచుకోకు. చిన్న వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల తండ్రి, జీవమగల దేవా, సజీవుడా, సంపూర్ణుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపను బట్టి, దయను బట్టి వేల కొలది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. సర్వశక్తిమంతుడా, వందనాలు అయ్యా. మరి మీరు ఎంతో మంచి దేవుడివి, నమ్మదగిన దేవుడివి నాయన. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి నీ పాదాల దగ్గర మేము గోజాడుతూ ఉన్నాం ప్రభా. నీ కృపచేత నాయన నువ్వు చెప్పావు బాలు, నా కృపచేత నీవు బలవంతుడు కమ్ము అన్నావు. నీ కృపచేత మమ్మల్ని బలవంతులుగా చేసి బలపరిచి అభిషేకించమని మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ దాసురాలైన నన్ను మీ సిలువు చాటున మరుగుపరుచుకొని బలపరిచి అభిషేకించమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.